ప్రపంచంలో ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అంటే ఏదైతే ప్రివెంట్ చేయగలమో బ్లైండ్నెస్లో అలాంటి వాటిలో ఒకటి నల్లగుడ్డు ప్రాబ్లమ్స్ వల్ల ఏదైతే చూపు పోతుందో వాళ్ళకి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేయడం వల్ల చూపు వస్తుందన్నమాట. సో కాకపోతే ఏంటి అంటే మన భారతదేశంలో కానీ ఈ ఏషియన్ కంట్రీస్లో నల్లగుడ్డు దానం అంటే అవయవ దానం చాలా తక్కువ. ఎక్కువ పాపులేషన్ ఉన్నా చాలా తక్కువ, అంటే అవేర్నెస్ ఉండకపోవడం వల్ల. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐ డొనేషన్ చేసినప్పుడు ఎవరన్నా మన నియర్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చనిపోయినప్పుడు మనకి ఇమీడియట్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేరు. కొద్దిగా డిస్టెన్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు ఫోన్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది వస్తుంది. మీకు ఏమీ ఉండదు. ఐ డొనేషన్లో అయితే అసలు ఏం తెలియదు. అది 5 నిమిషాల్లో చేసే ప్రొసీజరు. ఐ డొనేట్ చేసినట్టు కూడా ఎవరికీ తెలియదు, ఎందుకంటే కంప్లీట్ ప్యాక్ చేసేస్తారు. సో బయట వాళ్ళకి ఏంటి అంటే అది ఏదో కన్నం పడిపోతుంది ఉండిపోతుంది అని ఇలాంటివన్నీ ఏవో అపోహలు ఉన్నాయి. అపోహలు ఏమి ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సో కేవలం నల్లగుడ్డు తీస్తారు, నల్లగుడ్డు మాత్రమే పనికొస్తుంది, మిగతా కన్ను ఎవరికి ఏమీ పనికిరాదు. కేవలం నల్లగుడ్డు మాత్రమే పనికొస్తుంది. ఆ నల్లగుడ్డు ఎవరికైతే అవసరమో వాళ్ళకి డొనేట్ చేయడం అవుతుంటుంది. కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ నల్లగుడ్డు అమ్ముకుంటారు, అలాంటివి ఏం లేవు. అసలు ఇండియాలో అలాంటిది లేనే లేదు. ఖచ్చితంగా ఇండియాలో అది ఇప్పుడు ఏదైతే ఐ బ్యాంక్స్ ఉన్నాయో ఎల్వి ప్రసాద్ కానీ వేరే ఐ బ్యాంక్స్ వాసన ఐ బ్యాంక్ కానీ కొన్ని ఐ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ ఐ బ్యాంక్స్కి వెళ్తుంది. ఆ ఐ బ్యాంక్స్ వెళ్ళిన తర్వాత మిగతా ఎవరైతే ఉంటారో లిస్ట్ ప్రకారం వాళ్ళు అడుగుతారో అప్పటికప్పుడు డొనేట్ చేయడం వల్ల ఖచ్చితంగా వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేత్రదానం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమీ నష్టం అటు చనిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే బంధువులకు కానీ ఎటువంటిది ఏమి ఉండదు. అంటే చూడడానికి కూడా ఇదిగా ఉంటుంది అని అలాంటిది ఏమీ ఉండదు. ప్రొసీజర్ కూడా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎవరికి ఫోన్ చేసినా మీరు వెంటనే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సో ఖచ్చితంగా నేత్రదానం అందరం చేయాలి.